వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. మిథున రాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే, గ్రహాలన్నీ కూడా ఈ రాశ్యాత్తు దశమ కేంద్రంలోకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 9వ స్థానంలో ఉండేటువంటి రాహువుతోటి కుజుడి యొక్క యుతి, బుధుని యొక్క యుతి కూడా తొలగిపోయి ఈ కుజబుధులిద్దరూ కూడా దశమ కేంద్రంలోకి వస్తూ ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి శని రవులతోటి కలుస్తూ ఉన్నారు. చంద్రుడితోటి కూడా కలుపుకొని దశమంలో 5 గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా మిథున రాశి వారికి దశమ కేంద్రం అందే ఏర్పడుతూ ఉన్నది. ఈ 5 గ్రహాలలో కేవలం రవి మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలదాతలే. అలాగే శుక్రుడు ఈ మాసంలో యోగిస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ రవి 15వ తారీఖు మారిపోయినప్పటికీ 16వ తారీఖు నుండి లాభస్థానంలో యోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెల మొత్తము కూడా రవి బలం ఉన్నది. రవి ఆత్మకారకుడు కాబట్టి ఎక్కడా కూడా ఈ మాసంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఇవి కూడా లేవు. ఇక్కడ మీరు గమనించండి, దశమ కేంద్రము అనేటువంటిది వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్థానము. చాలా కలలు కని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకునో, లేదా చాలా కష్టపడి ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేసో, చాలామంది యొక్క చీత్కారాలని, లేదా చాలామంది మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉండి ఏదైనా ఓ చిన్న వ్యాపారాన్ని మీరు ప్రారంభించిన తర్వాత దాంట్లో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయనుకోండి, ఓ మనిషి యొక్క ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా దెబ్బతింటూ ఉంటుంది. మనం ఏంటి ఇంత కష్టపడి సాధించి దీనిలో మనం నిలకడగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేటువంటి భావన రాకూడదు. ఎందుకంటే ఈ మాసంలో దశమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావం వస్తుంది. మనం ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా, లేదా మనం ఇంత కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకుని పని చేస్తూ ఉన్నా ఏదో మనకి సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. మనం ఇంకా గొప్పగా పనిచేయాలి కదా, లేదా మనం పై అధికారులు కానీ
తోటి ఉద్యోగస్తులు కానీ ఇంకా గొప్పగా పనిచేయాలి అని చెప్తూ ఉన్నారు. ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వారు అధికంగా ఉన్నారు. లేదా కుటుంబ సభ్యులతోటి గానీ, ఉద్యోగస్తులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి గానీ, పై అధికారులతోటి గానీ అంత సత్సంబంధాలేమీ ఉండవు. ఇక్కడ ఒంటరిగా ఉన్నట్టే కనబడుతూ ఉంటుంది గ్రహస్థితి. నేను జీవితంలో ప్రతిదీ ఒంటరిగానే ఎదుర్కొంటూ ఉన్నాను. నాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేవు. లేదా నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు అనేటువంటి భావన ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వృత్తిపరమైనటువంటి స్థానంలో అన్ని పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది కూడా ఈ రకమైనటువంటి అనుభవానికి కారణమవుతూ ఉంటుంది. కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, లాభస్థానమందు శుక్రుడు 20వ తారీఖు వరకు ఉంటారు. ఈ 20వ తారీఖు వరకు కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా, అవాంతరాలు వచ్చినా ఇవన్నీ కూడా ఒక ఒక మాయ కింద తొలగిపోతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. చాలా అదృష్టంతోటి మీరు కొన్ని కొన్ని సంఘటనల్ని, కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి ఏంటి అంటే గ్రహాలు అనుకూలించేటువంటివి తక్కువగా ఉన్నప్పటికీ కొంత భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి, అదృష్టం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. దాన్ని దాటడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఎదురుగా నుంచోవాలి తప్పితే పరిగెట్టి పారిపోకూడదు. అబ్బో నాకు ఇదేదో ఇబ్బందికరంగా ఉంది మానేస్తానని మాత్రం అనుకోకూడదు. ఎదురు నిలబడి పోరాటం చేయండి. ఖచ్చితంగా ఈ మాసం చివరికి మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. బెట్టింగులు, జూదము, స్పెక్యులేషను, పలానా ధాతువు, పలానా వెండి, బంగారం ఇప్పుడు పెరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, దీని మీద ఎత్తు పెడదాం, దాని మీద అంత పెడదాం అనేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం వెళ్ళకండి. ఎవరి గైడెన్సు కూడా మీకు సరిగా రాదు. ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో రాదు. అందుకని ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు శుక్రవారాన్ని, ఆదివారాన్ని ఎంచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.